సదాశివపేట పట్టణంలోని భాష్యం హైస్కూల్లో నిర్వహించిన 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో పులిమామిడి రాజు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన వేడుకలలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులు చేసినటువంటి నృత్యాలను తిలకించి వారికి ప్రోత్సాహకరంగా బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మన భారతదేశానికి బ్రిటిష్ చట్టాలే వర్తిస్తుండే. ఆ యొక్క బ్రిటిష్ చట్టాలను తీసివేసి మన భారతీయ చట్టాలను తీసుకురావడానికి మన బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్ గా ఒక కమిటీ వేసి సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన ఈ రాజ్యాంగాన్ని రాసిండ్రు. జనవరి 26, 1950లో ఈ యొక్క రాజ్యాంగం అమలయ్యే రోజు కాబట్టి మనమందరం కూడా మన భారతదేశానికి స్వయం సంపత్తి వచ్చిన రోజు కాబట్టి మనం అందరం కూడా జనవరి 26న ఖచ్చితంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. ఖచ్చితంగా ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన భారతదేశం వైపు చూస్తున్నాయి. ఆ ఘనత తీసుకొచ్చిన వాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.